హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. డాకు మహారాజ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 2 days రన్ కంప్లీట్ చేసుకోగా డే 2 ఎక్సలెంట్ గా హోల్డ్ చేస్తూ దుమ్మలేపింది. సినిమా కళలో పాజిటివ్ టాక్ ఉండడం ఒకటైతే గేమ్ చేంజర్ కి నెగిటివ్ టాక్ రావడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయిందని చెప్పొచ్చు. సో ఆడియన్స్ కి అలా నిన్న ఫస్ట్ ప్రిఫరెన్స్ గా మారింది ఈ ఫిల్మ్. దాంతో గేమ్ చేంజర్ కంటే డబుల్ రేంజ్ లో నెంబర్ ని పెడుతూ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశారు బాలయ్య. గేమ్ చేంజర్ డే 2 కంటే డాకు మహారాజ్ డే 2 తెలుగు స్టేట్స్ లో ఎక్కువ. తెలుగు స్టేట్స్ లో కాస్త తేడాతో డబుల్ డిజిట్ ని మిస్ అయింది. బట్ ఆ హోల్డ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సీడెడ్ అంటే బాలయ్య అడ్డా కాబట్టి ఓకే, బట్ నైజాంలో కూడా స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తూ 2.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అంతకంటే బిగ్ షాక్ ఏంటంటే డే 2 ఉత్తరాంధ్రలో 1.5 పైగా షేర్ ని పెట్టడం. అలా నైజాం ఆంధ్ర సీడెడ్ అని తేడా లేకుండా అన్ని చోట్ల కూడా బాలయ్య మాస్ పవర్ ఏంటో చూపెట్టింది ఈ ఫిల్మ్. డే 2 తెలుగు స్టేట్స్ లో గ్రాస్ 16 కోట్ల రేంజ్ లో ఉండగా బాలీవుడ్ గా చూసుకుంటే మరోసారి 20 కోట్ల మార్క్ ని దాటేస్తూ ట్రేడ్ కి సైతం షాక్ ఇచ్చింది ఈ ఫిల్మ్. దాంతో 55% బిజినెస్ ని 2 days లోనే రికవర్ చేశాడు డాకు మహారాజ్. ఇక ఓవర్సీస్ లో కూడా బ్రేక్ ఈవెన్ కి దగ్గర అవుతూ ఉండగా 2 days లో డాకు మహారాజ్ ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా నైజాం విషయానికి వస్తే సిటీస్ లో మంచిగా రన్ అవుతున్నా కూడా డిస్ట్రిక్ట్స్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఆఫ్లైన్ లో టికెట్స్ గట్టిగా దిగాయి. దాంతో డే 2 నైజాంలో 2.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 2 days షేర్ ఇక్కడ 7.6 కోట్లకి చేరుకుంది. నైజాంలో బిజినెస్ 17.5 కోట్లు కావడంతో మరో 10 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఈ 2 days లో ఒక 5 కోట్ల షేర్ ని ఇక్కడ కలెక్ట్ చేయగలిగినా అక్కడి నుంచి టార్గెట్ 5 కోట్లయితే ఉంటుంది. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక సీడెడ్ విషయానికి వస్తే డే 2 1.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ గేమ్ చేంజర్ కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేయగా 2 days షేర్ 6.9 కోట్లకి చేరుకుంది. సీడెడ్ లో బిజినెస్ 15.5 కోట్లు కావడంతో మరో 8.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక ఉత్తరాంధ్రలో సర్ప్రైజింగ్లీ సీడెడ్ తో సమానంగా పర్ఫార్మ్ చేస్తూ డే 2 1.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 2 days షేర్ 4 కోట్ల మార్క్ దాటింది. బట్ ఉత్తరాంధ్రలో బిజినెస్ 8 కోట్ల రేంజ్ లో ఉండడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 4 కోట్ల షేర్ అయితే అవసరం. ఇక డే 2 ఈస్ట్ లో 92 లక్షలు, వెస్ట్ లో 52 లక్షలు, గుంటూరులో 87 లక్షలు, కృష్ణాలో 84 లక్షలు వ్యాన్, నెల్లూరులో 41 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. ఈస్ట్ లో జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 3.3 కోట్లు, వెస్ట్ లో జరిగిన 5 కోట్ల బిజినెస్ కి గాను 2.58 కోట్లు, గుంటూరులో జరిగిన 7.2 కోట్ల బిజినెస్ కి గాను 5.6 కోట్లు, కృష్ణాలో జరిగిన 5.4 కోట్ల బిజినెస్ కి గాను 3 కోట్లు వ్యాన్, నెల్లూరులో జరిగిన 2.7 కోట్ల బిజినెస్ కి గాను 2.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 35.5 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 52 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 68 కోట్లు కావడంతో మరో 32.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 5.4 కోట్ల బిజినెస్ కి గాను 2.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ మంచిగా పర్ఫార్మ్ చేయగా ఈ రోజు బుకింగ్స్ కూడా ఇక్కడ మంచిగా జరుగుతున్నాయి. అలా ఇండియాలో మేజర్ ఏరియాస్ అన్నిటిలో కూడా బిజినెస్ లో 40-50% వరకు రికవర్ చేసింది డాకు మహారాజ్ ఫిల్మ్. ఇక ఓవర్సీస్ మొత్తం మీద అప్రాక్స్ గా 6.5 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 8 కోట్ల బిజినెస్ కి గాను మరో 1.5 షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవుతుంది. అలా డాకు మహారాజ్ 2 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 44.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 72 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 82 కోట్లు కావడంతో మరో 37.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. ఈ 2 days లో ఒక 17.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన అక్కడి నుంచి టార్గెట్ 20 కోట్లయితే ఉంటుంది. మరి ఎంతవరకు గ్రోత్ చూపిస్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది డాకు మహారాజ్ 2 days టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.